ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకొనుచూ ఉండేటిది. సవితి తల్లి తన బిడ్డనెత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టెడిది. ఆ బెల్లం ముక్క ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడిస్తూ ఉండేడిది. కొంతకాలం ఆమెకు యుక్త వయస్సు రాగా పెండ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మి కూడా వెడలిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదారిద్ర్యము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్మునిని రప్పించి ఒక చేతికర్రను దులిపించి అందు వరహాలు వేసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దానిని తీసుకొని వెళ్ళుచు దారిలోనొక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొనుచూ ఉండెను. అంతలో త్రోవలో బోవువారు ఆ కర్రను తీసుకొని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతకగా అక్కడ దొరకలేదు. చేయునది లేక అతడు ఇంటికి వెడలిపోయెను. కొన్నాళ్లకామె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగెను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటివలే ఉన్నదని తెలిపెను. అందులకామె విచారించి ఒక చెప్పుల చోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చెను. అతడు వాటిని తీసుకొని పోతుండగా దారిలో దాహం వేసింది. అందుచే వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగెను. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకొని పోయింది. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అతడి పరిస్థితి ఎట్లు ఉన్నదని అడిగింది. అతడు జోళ్లు పోయినవి అని చెప్పినచో అక్క కోపగించుకునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడి పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నది అని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా వరాహాలు పోసి తమ్మునికి ఇచ్చెను. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవను పోవుచున్న కోమటి అక్కడకు వచ్చి గుమ్మడికాయ ఉండుట చూచి దానిని పట్టుకొని పోయెను. కొంతకాలము నుండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనుటకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. ఒకనాడామె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకొనవలెను. నీవు ఎంగిలి పడవద్దు అని చెప్పెను. ఆమె అలాగేనని పిల్లలకు అన్నం పెడుచు అలవాటు ప్రకారము ఒక ముద్ద నోటిలో వేసుకొనెను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానము చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు అన్నం పెట్టుచు మరిచిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటిని అని చెప్పెను. అది విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టమనుకొని తాను మాత్రము నోము నోచుకొనెను. అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చెను. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకొనవలెనని చెప్పెను. ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానము చేయవలసిందని కోరెను. కాని ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయినది అని అనుకుని ఆమె మాత్రము నోము నోచుకొనెను. తరువాత మూడవ లక్ష్మీ వారము రాగా ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా నుండి నోము నోచుకో అని గట్టిగా చెప్పెను. ఆమె అలాగే అని అనుచు పిల్లలకు తల దువ్వుచు తాను కూడా తల దువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానముకు రమ్మని పిలిచెను. తల్లి మరచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యం కాదని అనుకొని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులలో నాల్గవ లక్ష్మీ వారం వచ్చెను. ఆ వారమైన తల్లి చేత నోము నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తన పనులన్నీ చేసుకొను చుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లు తిని
వాటిపై ఉన్న తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తినెను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొనెను. తరువాత 5వ వారము నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకొని తన వెంట ఆమెను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకొన్న తరువాత ఆమె చేత కూడా స్నానము చేయించి నోము నోపించును. కూతురు పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూచి కుమార్తె అట్లు చేయుటకు కారణము ఏమని మహాలక్ష్మిని అడిగినెను. అందులకామె అమ్మాయి, నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకొనుచుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యము పుచ్చుకొనలేదు. అప్పుడా కుమార్తె తల్లి ఆమె తప్పును క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యములు వచ్చినట్లు చేయగోరదు అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకొనెను. తర్వాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము పరమాన్నము, 3వ వారము ముద్ద కుడుములు, 4వ వారము చిత్ర కలమాన్నములు, 5వ పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులతూగుచుండిరి. ఇది మార్గశిర లక్ష్మీ వారపు వ్రతకథ. ఉద్యాపనము. పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలెను. నోము నోచుకొనిన వారము నాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహపంక్తి భోజనం పెట్టవలెను. కథలోపమైనను వ్రతలోపం ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఇది శ్రీ మార్గలక్ష్మి వారము నోము.